ప్రేక్షకులకు నమస్కారం అండి. పక్షవాతం, వాత వ్యాధులు. ఈ పక్షవాతం కూడా వాత వ్యాధుల్లోనేనండి. అందుకనే పక్షవాతం అన్నారు. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ గాలి తగిలింది, గాలి సోకింది అంటారు. ఈ పక్షవాతం రావడానికి కూడా కారణం వాత వ్యాధేనమాట. ఇది బ్రెయిన్లో స్ట్రోక్ రావడం వల్ల, క్లాట్కి ఏర్పడడం వల్ల బాడీలో కొన్ని అవయవాలకి సిగ్నల్స్ రావడం ఫెయిల్ అయిపోతుంది బ్రెయిన్ నుంచి. మనం ఇక్కడ స్విచ్ ఎత్తే అక్కడ లైట్ ఎలా వెలుగుతుంది, ఆ విధంగా బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ శరీరం అంతా వెళ్ళినప్పుడే మీకు శరీరం యొక్క యాక్షను రియాక్షను అన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళడం మానేసినాయో ఆ బాడీలో మీకు ఆ పార్ట్ ఇబ్బంది పడుతుంది. అంటే చెయ్యి పూర్తిగా పనిచేయకపోవడం, కాలు పూర్తిగా పనిచేయకపోవడం, మూతి వంకరపోయి నోరమట సొల్లు కారడం, అలాగే ఒక పక్క వినపడకపోవడం, ఇలాగ అనేక రకాలుగా రావడానికి అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్ వల్ల కూడా రావచ్చండి. అలాగే బ్లాకేజ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. కొన్ని పక్షవాతాల్లో ఏమవుతుందంటే కాలు చేయ సన్నగించిపోవటం, బీసిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కొన్ని పక్షవాతాల్లో ఏమవుతుంది, రైటు లెఫ్ట్ అన్నీ సమానంగానే ఉంటాయి. ఎటు వచ్చినా కూడా ఒక పక్క వచ్చినా రెండో పక్క ఈ పక్క కూడా సన్నబడ్డం కానీ ఏం ఉండదు, అన్నీ చక్కగా ఉంటాయి. కానీ పనిచేయవు. ఎందుకు పనిచేయట్లేదు? సిగ్నల్ వెళ్ళట్లేదు కాబట్టి పనిచేయదు అనమాట. ఆ సిగ్నల్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బ్రెయిన్ నుంచి మళ్ళీ సిగ్నల్ వచ్చేలాగా ప్రయత్నించాలి. అలాగే వాతం అంటే విపరీతమైన చలి వల్ల కూడా రావచ్చు. వర్షంలో బాగా తడిసిపోయి గంటల తరబడి ఒళ్ళంతా నానిపోయి వాతం వచ్చేసినప్పుడు కూడా పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే వచ్చిన వెంటనే కనుక మీ దగ్గర ఆవ నూనె ఉంటే ఏ పక్కనైతే వచ్చిందో ఆ పక్కన బాగా మసాజ్ చేయండి. ఆవ నూనె బాగా మండుతుంది అన్నప్పుడు ఏంటంటే ఇంకా ఆ పక్క స్పర్శ వచ్చేసినట్లు లెక్క, మానేయండి చేయడం. ఎందుకంటే మీరు ఇలా టచ్ చేసి చూస్తే ఆ పక్షవాతం వచ్చిన వైపు రెండో వైపుకి తేడా ఉంది, చల్లగా ఉంది ఆ వైపున. దాని అర్థం ఏంటి? బ్లడ్ ఫ్లో కూడా సరిగ్గా లేదు. వాతం ఆ పక్కన జామ్ చేసేసి వాతం ఆ పక్కకు ప్రవహించడం వల్ల వాయువు ద్వారా వాయువు ఆ పక్క అంతా కూడా జామ్ అయిపోవడం వల్ల అక్కడికి సరైన బ్లడ్ ఫ్లో కానీ ఆక్సిజన్ కానీ వెళ్ళక ఈ చల్లదనం అనేది వస్తుంది. దానికి మనం ఏదైతే ఈ నూనె రాయమంటున్నానో నేను, ఆవాల నూనె, అది చాలా వేడి అనమాట. అందుకే ఏమవుతుంది, గట్టిగా మదన చేస్తే ఆ పక్క వేడెక్కిపోతుంది. ఎప్పుడైతే వేడెక్కిందో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు ఆ వాతం నుంచి ఇమీడియట్గా బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎయిడ్గా దీన్ని ఎప్పుడూ వాడుకోవచ్చండి. అదేవిధంగా వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే పక్షవాతం వచ్చిన వాళ్ళని చీకటి గదిలో పెట్టండి, గాలి తగలకూడదు. ఇంట్లో జాజికాయ ఉంటే కనుక దాన్ని 4 ముక్కలు చేసి ఓ ముక్క బుగ్గన పెట్టుకుని చప్పలించమనండి, ఆకాశం మింగమనండి. అలాగే 21 జాజికాయలు దండగా దారం గుచ్చి మెడలో వేయండి. వేస్తే కనుక ఈ పక్షవాతం నుంచి బయటపడటానికి ఫస్ట్ ఎయిడ్గా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు, కాళ్ళు చేతులు పడిపోవడం, లేకపోతే మాట పడిపోవడం, ఇలాంటి వాటి నుంచి ఉపశమనం కలిగించి అంత ప్రమాదకరంగా దారి తీయకుండా ఆపగలిగే శక్తి నేను చెప్పిన వీటిల్లో పనిచేస్తుందండి. అందుకేంటంటే మీరు పక్షవాతం వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? వాత వ్యాధులు ఉన్నాయి మీకు. ఆ వాత వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాతానికి సరిపడి మందులు వాడుకోవాలన్నమాట. ఈ స్థౌల్యం అంటాం మనం, ఏది ఒబెసిటీ కూడా వాత వ్యాధుల్లోదేనమాట. వాత వ్యాధుల వల్ల ఒబెసిటీ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా ఎక్కువ పర్సంటేజ్ వాత వ్యాధి వల్లే బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఆ బరువు తగ్గించుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే పిప్పళ్ళు అంటాం మనం. పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని తీసుకొచ్చి మూకిట్లో చక్కగా ఒకసారి వేపించుకుంటే అవి శుద్ధి అయిపోతాయి. వాటిని మిక్సీలో వేసి కానీ కలవంలో వేసి నూరి కానీ సన్నని చూర్ణం చేసుకున్న తర్వాత ఆ చూర్ణాన్ని ఒక 2.5 గ్రాముల నుంచి 5 గ్రాములు మీ శరీరం బరువును బట్టి తేనెలో కలుపుకొని నాకండి. నోరు బాగా తిమ్మిరెక్కుతుంది, చాలా ఘాటుగా ఉంది పిప్పలు అనేది. తినటం కష్టమే, కానీ 2 పూట్ల పరగడుపుని తిని మళ్ళీ ఈవినింగ్ కూడా మీరు భోజనం చేసి ముందర ఇది తీసుకుంటే మీరు బరువు తగ్గడానికి చాలా మంచి ఔషధం అన్నమాట. చాలా అంటే చాలా మంచి ఔషధం. అదేవిధంగా ఉదయం లేవగానే మీరు బాగా మరిగి నీళ్లు గ్లాసుల్లో పోసుకుని 2 గ్లాసుల్లో ఒక 30 నుంచి 50 ml తేనె అందులో పోసి బాగా తిరగబోసుకుని తాగండి ఎర్లీ మార్నింగ్. దీనివల్ల కూడా మీరు బాగా వెయిట్ తగ్గుతారు.
అలాగే త్రికట్టుకాలు అంటాం. శొంఠి, పిప్పలి, మిరియాలు ఈ 3 రకాలు ప్లస్ కరక్కాయ. కరక్కాయ మీరు వేపించుకుంటే శుద్ధి అవుతుంది, మీకు తెలుసు కదా. శొంఠినేమో సున్నపు నీళ్ళలో సున్నపు తేటలో ఉంచి తీసి ఎండబెట్టుకుంటే శుద్ధి అవుతుంది. పిప్పళ్ళు వేపింటే శుద్ధి అవుతుంది. మిరియాలు పుల్లటి పెరుగులో 3 రోజులు నానబెట్టి తీసి కడుక్కుని ఎండబెట్టుకుంటే శుద్ధి అవుతాయి. ఇలాగా ప్రతి ద్రవ్యము కూడా, అంటే ప్రతి మూలిక కూడా, మీరు ఇవన్నీ మూలికలే, మసాలాలు కాదు నేను చెప్పి, జాగ్రత్తగా చేసుకుని వాటిని ఆ యొక్క కషాయం తీసుకోవడం కానీ, వాటి చూర్ణం తేనెలో కలుపుకుని కానీ, కషాయం తీసినా తేనె కలుపుకోవాలి, చూర్ణంగా తీసుకున్నా తేనెతో కలిపిన ఆకాలి. ఇలా ఉదయం సాయంత్రం మీరు మీ శరీర బరువును బట్టి 1 గ్రాము నుంచి 5 గ్రాముల వరకు 2 పూటలు తీసుకుంటే తేనె కలిపి, నేను ముందర చెప్పాను కదండి, దీనికి ముందర ఒక 2 నుంచి 5 తులాలని, వేడి శరీరాలకి కళ్ళు మంటం, తలపోటులు రావడం, నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకు మీ శరీర తత్వాన్ని బట్టి ఆలోచించుకుంటా దాని సైడ్ ఎఫెక్ట్, అంటే అతి వేడి వల్ల కొత్త ఇబ్బంది రాకుండా జాగ్రత్త తీసుకునే వాడుకోండి. అంతే తప్ప ఆయన తగ్గిపోతుందని చెప్పారు కదా, 5 తులాలు రోజు తాగేద్దాం గమ్మున తగ్గిపోతుందని తాగేస్తే అతి వేడి చేయడం వల్ల మీ కాళ్ళు చేతులు మంటలు, కళ్ళు మంటలు, తలపోటు, ఎముకల నొప్పులు అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అందుకు మీ శరీరాన్ని అబ్జర్వ్ చేసుకుంటా మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత తీసుకోవాలి, ఆ విధంగా తీసుకోవాలి తప్ప విపరీతంగా తీసేసుకోవద్దండి. అలాగే ఈ వాత వ్యాధులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఒబిసిటీ తగ్గడానికి, వాతం ద్వారా ఒబిసిటీ వచ్చిన వాళ్ళు ఉమ్మెత్తాకు, నల్ల ఉమ్మెత్త ఉంటుంది కదండి, అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ ఉమ్మెత్తాకులు మీరు అన్ని ఆకులు కోసుకుని రోట్లో వేసి కుమ్ముకుని, లేకపోతే మిక్సీలో కొట్టుకుని జాగ్రత్తగా ఆ పసరు ఒంటికి రాసుకుని స్నానం చేస్తే కూడా ఒబిసిటీ తగ్గుతుందండి. పొట్టకు రాసుకున్న, ఒళ్ళంతా రాసుకోవద్దు. మీకు అది పడుతుందా లేదా అనేది టెస్ట్ డోసు చేయకుండా ఏది కూడా వాడొద్దండి. ఉమ్మెత్త విషం అన్నమాట. అది పొరపాటును కూడా నోట్లోకి వెళ్ళకూడదు. అర్థమైంది కదండి. అంచేత దాన్ని జాగ్రత్తగా, మీకు ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉందో అక్కడ ట్రైల్గా రాసి చూసుకోండి. రాసి చూసుకుని ఫలితం బాగుందనుకోండి, వాడుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అయితే ఈ ప్రాబ్లమ్స్కి చిట్కాలు ఉన్నాయో ఈ అందరికీ పడతాయని లేదండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇద్దరి శరీరాలు డిఫరెంట్గా ఉంటాయి, ఒకళ్ళకొకళ్ళు కలదు. ప్రతి శరీరం యొక్క నేచరు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఆహార అలవాట్లు తేడా ఉంటాయి, జీవన విధానం తేడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఒక మందు చెప్తే ఇది అందరికీ పనిచేసేస్తుందని ప్రయత్నించవద్దు. ఎప్పుడు పనిచేయదండి, ఇంపాసిబుల్. అది జరిగే విషయం కాదు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే మీరు తప్పనిసరిగా మీ శరీరం వాతమా, పిత్తమా, కఫమా, ఇక్కడ ఏమీ లేదండి, వెరీ సింపుల్. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టం అనుకోండి, మీ వేడి శరీరం. ఎక్కువ కారం తినే వాళ్ళు ఉన్నారనుకోండి, మీది వాత శరీరం. అర్థమైంది కదండి. పై శరీరం పిత్తం అంటాం, వేడి అంటాం, రెండు ఉంటాయి. వీళ్ళు పులుపు ఎక్కువ తింటూ ఉంటారు, వీళ్ళకి పైత్యం ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళకి చర్మవ్యాధులు, ఒంటి మీద దద్దులు ఇలా రావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలాగ మీరు ఆహారం తినే ఆహారం బట్టి మీ యొక్క తత్వం తెలిసిపోతుంది. కొంతమందికి ఏమవుతుంది, కొంచెం పచ్చడి ఏదైనా నిలవ పచ్చడి వేసుకోగానే తలపోటు రావటం, వేడి చేసినట్టు ఉంటుంది. కొంతమంది రోజు తిన్నా ఏమీ అవుతుంది. అంటే వీళ్ళది వేడి శరీరం, వాళ్ళది చలవ శరీరం. ఆ విధంగా మీరు చూసుకుని మీ శరీరాన్ని స్టడీ చేసే ఈ మందులు వాడుకుంటే చక్కగా పనిచేస్తాయండి. ఈ వాతానికి అనేక రకాలైన ఆయిల్స్ ఉంటాయి. మీకు ఏమీ లేదు, నరాల నొప్పి ఉంది, నరాల నొప్పి తగ్గాలంటే ఏం చేయాలంటే, మీరు 1 లీటర్ నువ్వుల నూనె తీసుకోండి, జాగ్రత్తగా కొలుసుకుని. ఒక 250 గ్రాములు మహిషాక్షి గుగ్గిలం తీసుకోండి. అది మహిషాక్షి అంటే గేదె కన్ను రంగులో నీలం, డార్క్ నీలంలో ఉంటుంది అది. దాన్ని తీసుకుని ఆ గుగ్గిలంలో వేసి మిక్సీలో కొట్టుకుని దాన్ని అలాగా బాగా కొట్టిన తర్వాత ఆపేస్తే కిందకి దిగిపోతుంది. అది మళ్ళీ గడ్డకట్టేస్తుంది, మిక్సీ యొక్క బ్లేడ్లను తిరగనివ్వదు. అందుకు రెండోసారి మళ్ళీ కొట్టాలంటే అట్ల పుల్లతోటి బాగా కదిపేసి మళ్ళీ కొట్టండి. అలాగా ఒక 5-10 సార్లు కొట్టుకున్న తర్వాత అలా వదిలేస్తే మన్నాటికి ఆ మహిషాక్షి గుగ్గిలంలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ దీంట్లోకి వస్తాయి. అప్పుడు దాన్ని బయటకు తీసుకుని ఆయిల్ వంచుకుని ఏం చేస్తారంటే, దాన్ని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోండి. చాలా నొప్పులు, అంటే నరాల నొప్పులు, ఎముకల నొప్పులు రెండాటిని తగ్గించడంలో ఇది చాలా చక్కని ప్రక్రియ అన్నమాట. మీ అందరూ ఇంట్రెస్ట్గా ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా రాసుకుని ఇలా ఉపశమనం పొంది నాకు ఫోన్ చేసి చెప్పాలి, మీరు చెప్పినట్టుగా మేము ఆయిల్ చేసుకున్నామండి,
చాలా బాగా పనిచేసింది నొప్పులు కానీ. మీరు వాడి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది నా వీడియోలు ఎందుకు చూడాలి, మీ అందరి కోసం నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. వాత వ్యాధుల వల్ల వచ్చిన అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనం ఈ వీడియో ద్వారా కొన్ని పరిష్కారాలు తెలుసుకున్నాం ఉపశమనం కోసం. ఓకేనండి, దీన్ని ఫాలో అయ్యి జాగ్రత్తగా నోట్స్ రాసుకుని ఈ మందులు చేసుకుని మీ యొక్క నొప్పుల్ని, మీ ఒబిసిటీని తగ్గించుకోండి. ఓకేనండి, నమస్కారం.